కాలేజీ స్టూడెంట్స్ కొన్నప్పుడు సరదాగా దేశ పరిస్థితుల గురించి మాట్లాడుకునేటప్పుడు మన దేశంలో పండగలు వచ్చినాయి అంటే సెలవులు వచ్చినాయి అంటే బస్సులకి డిమాండ్ పెరిగిపోతారు. బస్ స్టాండ్కి క్యూలు కట్టేయాలి మనం. అక్కడ రిజర్వేషన్ ఇచ్చేటటువంటి చోట్ల క్యూలు ఉంటాయి. అదే లేకపోతే రైల్వే అప్పట్లో ఏంటంటే రైల్వేలకు కూడా రిజర్వేషన్స్ అక్కడికే వెళ్ళి తీసుకోవాలి, అక్కడ క్యూలు ఉంటాయి. అదే విదేశాల్లో అయితే విమానాల కోసం బారులు తీరతారంటారా. మన దేశం ఆ స్థాయికి ఎప్పుడు ఎదుగుతుందో అంటే ఫ్రెండ్స్ అనేవాళ్ళు అనమాట. అంత సీన్ ఉండదు లేరు మన దేశానికి, మన వాళ్ళందరూ దొంగ డాష్కి వాళ్ళు అంటే మాట్లాడుకుంటుండేవాళ్ళు. అయితే లేదురా ఏదో రోజు జరుగుతుంది అంటుండేవాడిని, సరదాగా నవ్వుకుంటుండేవాళ్ళం అట్లాంటి. ఇప్పుడు భారతదేశంలో అలాంటి పరిస్థితి వచ్చింది. భారతదేశం ఎదగలేదంటే ఎదగలేదని ఏడ్చేవాడిని పక్కన పెడితే ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో వినాయక చవితి పండగ తర్వాత దీపావళి పండగ ఉంది, కృష్ణాష్టమి ఉంది. సరే కృష్ణాష్టమికి సెలవులు వచ్చేది తక్కువ ఉంటుంది, కానీ వినాయక చవితికి దీపావళికి కాస్త ఇళ్ళకి వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడు డొమెస్టిక్ ఫ్లైట్స్ అన్నిటికీ కూడా విపరీతమైన డిమాండ్ ఉందంట. ఆ పండగలకి ముందు రోజు తర్వాత రోజు ఆ రోజు పండగల రోజు తక్కువ ఉంది, పండగకి ముందు రోజు పండగల తర్వాత రోజునకి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది అన్నటువంటిది. టికెట్ల రేట్లు ఆ రోజులు అంటే డిమాండ్కి అనుగుణంగా రేట్లు ఉంటాయి కదా, విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఢిల్లీ చెన్నై విమానాల్లో సగటు ఛార్జ్ 25% పెరిగింది. ఇది ట్రావెల్ పోర్టల్ ఐక్స్గో చెప్తున్నది. ముంబై హైదరాబాద్ ఛార్జీలు 21% పెరిగినాయి. ఢిల్లీ అహ్మదాబాద్ మార్గాల్లో ఛార్జీలు 19% పెరిగినాయి. అలాగే ఓనం పండగ సమయంలో కేరళ నగరాలకు వెళ్ళే విమానాల ఛార్జీలు 20 నుంచి 25% పెరిగిపోయింది. హైదరాబాద్ తిరువనంతపురం విమాన టికెట్ ధర 30% పెరిగింది. అలాగే ముంబై అహ్మదాబాద్ టికెట్ ధరలు ఏమో 27% తగ్గినాయి. ముంబై ఉదయపూర్ ఛార్జీలు 20% తగ్గినాయి. బెంగళూరు హైదరాబాద్ ఛార్జీలు 23% తగ్గినాయి. అంటే వెళ్ళిపోతారు కానీ ఆ టైంలో పోలరైజ్ గారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ రోజుల్లో అబ్జర్వ్ చేయండి, హైదరాబాద్ నుంచి ఇటు వచ్చేవి ఉంటాయి, హైదరాబాద్కి పోయేవన్నీ ఖాళీగా ఉంటుంటాయి. అట్లాగనమాట ఇక్కడ.